సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్పైరింగ్ సాగాస్ ఛానల్ మరియు బెల్ నొక్కండి డైలీ అప్డేట్స్ కోసం. హాయ్ హలో నమస్తే, నా పేరు సత్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ సాగాస్. అదిగదిగో యాదాద్రి దివ్య విమాన గోపురం, స్తంభ వైభవం, అద్భుత దివ్య క్షేత్రమే లక్ష్యంగా రూపుదిద్దుకుంటున్న తీరు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ నిర్మాణ విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణ పనులు 90% పూర్తయ్యాయి. ఆలయం లోపల ఆల్వార్ల విగ్రహాలు, ఆంజనేయ స్వామి ఆలయం నిర్మాణం పూర్తి చేయగా కేవలం ఫ్లోరింగ్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అష్టభుజ విగ్రహాల అమరికల పనులు కొనసాగుతున్నాయి. సప్తగోపురాలు అందంగా ముస్తాబయ్యాయి. ప్రధానాలయానికి అనుసంధంగా నిర్మిస్తున్న శివాలయం పనులు కూడా 70% పూర్తయ్యాయి. ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణం పనులు, విఐపి సూట్స్ పనులు సైతం 50% జరిగాయి. టెంపుల్ సిటీలో ఇన్ఫ్రా లేఅవుట్ సిద్ధమైంది. విష్ణు పుష్కరిణి నిర్మాణం, కళ్యాణకట్ట, సత్యనారాయణ స్వామి రథ మండపాలు నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. 20,000 మంది కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించే మండపం నిర్మాణానికి స్థలాన్ని ఓకే చేశారు. కొండపైకి వచ్చే వాహనాలు, బస్సులకు పార్కింగ్ పనులు కూడా పూర్తి చేశారు. లడ్డూ తయారీ, విక్రయ కేంద్రాల పనులు 40% జరిగాయి. కొండపై 7 మహారాజు గోపురాల నిర్మాణం చేపట్టగా ప్రధానమైన దివ్య విమాన గోపురం పనులు శుక్రవారం సాయంత్రం పూర్తయ్యాయి. పురుషోత్తముని రాజ విగ్రహాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన తర్వాత అమర్చే ప్రక్రియను చేపట్టడం ద్వారా కార్యక్రమం పూర్తయినట్లు స్థపతులు ఎస్ సుందర్ రాజన్, డాక్టర్ ఆనందాచార్యుల వేలు ప్రకటించారు. 5 అంతస్తులో నిర్మాణం పూర్తయిన దివ్య విమాన గోపురానికి 34 కిలోల బంగారంతో తాపడం చేసి తిరుమల తరహాలో దగదగలాడే రూపు ఇవ్వనున్నారు. ఈ 5 అంతస్తుల విమాన గోపురంపై 32 విగ్రహాలు అమర్చారు. 4 గురుమంతుడి విగ్రహాలు, 8 సింహాలు, శ్రీ మహావిష్ణువు అవతారాలైన మాధవుడు, గోవిందుడు, మధుసూదనుడు, పురుషోత్తముడు ఇలా దశావతారాలతో పాటు మరో 10 రాజ విగ్రహాలను అమర్చారు. గర్భాలయంపై పూర్తయిన విమాన గోపురాన్ని శ్రీవారి శిరస్సుగా శిల్పశాస్త్రం పేర్కొంటున్నది. భక్తులు దూరం నుంచే దర్శించుకునేలా కొండపై విమాన గోపురాన్ని నిర్మించారు. విమాన గోపురం ద్వారా గర్భాలయంలోని శ్రీ లక్ష్మీ నరసింహుడిని దర్శించుకున్నామనే భావన కలుగుతుందని స్థపతులు పేర్కొన్నారు. గర్భాలయంలో స్వామివారికి జరిగే కైంకర్యాలను దర్శించుకున్న భక్తుల వివరాలు బ్రహ్మరథం నుంచి విమాన కలశం ద్వారా దేవదేవుడికి చేరుతాయని పాంచరాత్రాగమ శాస్త్రం పేర్కొంటున్నది. విమాన గోపురానికి ఇంతటి ప్రాధాన్యం ఉన్నది అని వేద పండితులు వివరించారు. స్తంభ వైభవం. మధుర మీనాక్షిలోని చిలుక స్తంభాలు, కాకతీయులు ఉపయోగించిన బ్రహ్మకాంత స్తంభాలు, రోమ్ లో వాడిన రుద్ర స్తంభాలు అన్నీ ఒక్కచోట చేరి కనువిందు చేస్తున్నాయి. 2000 ఏండ్ల ఆయు ప్రమాణంతో సరికొత్తగా నిర్మితమవుతున్న యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్తంభ వైభవం ఉట్టిపడుతున్నది. భిన్న సంస్కృతులు, నాగరికతలు స్తంభాలపై సాక్షాత్కరిస్తున్నాయి. రాజుల కాలం నాటి యుద్ధ సన్నివేశాలు, గజ, సింహ, పులి తదితర జంతువులతో పాటు అశ్వ వాహనంపై సైనికులు స్వారీ చేసే దృశ్యాలను చెక్కిన తీరు కట్టిపడిస్తున్నది. శిల్పకళా సొగసులు చూడతరమా అనే రీతిలో వచ్చే తరాలకు యాదాద్రి ఆలవంగా నిలువనున్నది. స్తంభాలు 3 రకాలు. స్తంభాలు బ్రహ్మకాంతం, విష్ణుకాంతం, రుద్రకాంతం అని 3 రకాలు. 4 పలకలుగా నిటారుగా చెక్కబడే స్తంభాన్ని బ్రహ్మకాంతం, 8 పలకలుగా నిటారుగా చెక్కబడే స్తంభాన్ని విష్ణుకాంతం, వృత్తాకారంగా నిటారుగా చెక్కబడే స్తంభాన్ని రుద్రకాంతం అని అంటారు. మూడింటిని కలిపి మిశ్రమ పద్ధతిలో స్తంభాలను చెక్కడం ఆధునిక పద్ధతి. 3 రకాలను ఉపయోగించుకుంటూ యాదాద్రిలో వ్యాలి స్తంభాలు, సింహపాదం స్తంభాలు, అశ్వస్తంభాలను చెక్కారు. రాజుల కాలంలో ఒక్క శైలినే ఉపయోగించి ఆలయ నిర్మాణం పూర్తి చేసేవారు. యాదాద్రిలో మాత్రం సీఎం కేసీఆర్ గారి సూచనల మేరకు భిన్న కాలాల్లోని శిల్ప శైలీలను క్రోడీకరించి ప్రశంసనీయంగా మిశ్రమ పద్ధతులను వినియోగిస్తూ సరికొత్త శిల్పకళలకు భాష్యం చెప్తున్నారు. మహామండపంలో కొలువైన ఆల్వార్ల స్తంభాలు. రాజుల కాలంలో అశ్వసవారి, సింహసవారి, గజసవారి శిల్పాలతో కూడిన స్తంభాలు, మూర్తులు ఆలయ నిర్మాణంలో ఉపయోగించేవారు. ప్రధాన స్తంభాన్ని అనుసరించి 4 వైపులా బాలపాదాన్ని అమర్చడం ఒక శైలి. ఇక్కడ 2 వైపులా బాలపాదాన్ని అమర్చి అల్వార్ ప్రతిమలో భక్తులకు ఆకర్షించే విధంగా సుమారు 16 అడుగుల ఎత్తులో స్తంభాలను ఏర్పాటు చేశారు. భీములు ఎటు ప్రయాణిస్తుంటే ఆ దిక్కులో బాలపాదం స్తంభాలు అమర్చడం శాస్త్ర ప్రమాణం. యాదాద్రిలో శిల్పశాస్త్ర ప్రమాణంగా స్తంభాలను చెక్కి స్థాపన చేశారు. మహామండపాన్ని ఆల్వార్ స్తంభాలతో నిర్మించారు. ఆల్వార్లు శ్రీ మహావిష్ణువు ప్రచారకులు.
శ్రీ వైష్ణవాలయాల్లో ఆల్వార్లకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. యాదాద్రికి వచ్చే ప్రతి భక్తుడు వారి గురించి తెలుసుకునేలా ఈ ఆల్వార్లను స్తంభాలపై మలిచారు. దీంతో మహామండపం శోభాయమానంగా కనిపిస్తున్నది. మహామండపంలోని మొదటి అంతస్తులో కాకతీయ శైలిలోని బ్రహ్మకాంత స్తంభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బ్రహ్మకాంతం స్తంభం చెక్కేందుకు ప్రధాన స్తంభానికి నలు దిశలలో పిల్ల స్తంభాలు చెక్కుతారు. బ్రహ్మకాంతం శైలిలో ఇవి చూడటానికి విజయ స్తంభాలు మాదిరిగా కనిపిస్తాయి. పలుక, పద్మం, పుతిక, పుష్ప పుతిక అమర్చి నిర్మాణం పూర్తి చేశారు. కాకతీయుల దేవాలయాల్లో సింహతోరణాలు ప్రత్యేకత. అదే తరహాలో యాదాద్రిలో మహామండపాన్ని సిద్ధం చేశారు. ప్రథమ ప్రాకారానికి విష్ణుకాంత శోభ. ప్రధాన ఆలయాన్ని 2 ప్రాకారాలతో నిర్మిస్తున్నారు. ప్రథమ ప్రాకారానికి విష్ణుకాంత స్తంభాలను ఎక్కువగా వాడారు. దీనినే కూడ్యపాదం అంటారు. కుంభలతా స్తంభాలను కూడా వాడటంతో ప్రథమ ప్రాకారంలోని స్తంభాలు ఎంతో ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటున్నాయి. ద్వితీయ ప్రాకారంలో సింహస్తంభాలతో ద్వితీయ ప్రాకారం కనువిందు చేస్తున్నది. ఆలయం లోపల వచ్చే చుట్టూ ప్రాకారం అన్ని కూడా దీన్ని పిలుస్తారు. సింహస్తంభాలకు ఎదురుగా గోడలను ఆనుకొని స్తంభాలను మిక్కిలి శోభాయమానంగా అమర్చారు. ఔటర్ ప్రాకారాన్ని అష్టభుజీ మండపాలతో నిర్మిస్తున్నారు. అష్టభుజీ మండపాల్లో చిత్రకంఠ స్తంభాలు, బాలపాద స్తంభాలను అందంగా ఏర్పాటు చేశారు. పంచతల రాజగోపురం లోపట రుద్రకాంత స్తంభాలను అమర్చారు. 7 అంతస్తుల రాజగోపురం లోపల చిత్రకంఠ స్తంభాలు ఆకర్షణీయంగా ఒదిగాయి. ఆకట్టుకుంటున్న ఐరావతాలు. ఆలయ నిర్మాణంలో ఐరావతాలను మలిచిన తీరు శిల్పుల ప్రావీణ్యాన్ని చాటి చెప్పుతున్నది. ఐరావతం ఇంద్రుని వాహనం. ప్రతి భక్తుడు కూడా ఇంద్ర పదవిలో జీవించినట్లు సున్నిత విషయాలను గ్రహించి జీవించాలనే సందేశం ఇస్తున్నది. అనేక స్తంభాలపై శుభానికి సంకేతమైన పద్మాలను చెక్కారు. పలు పక్షి జాతులను రకరకాల రీతుల్లో స్తంభాలపై చెక్కారు. విష్ణుమూర్తి దశావతారాలు స్తంభాలకు నిలువుగా మారాయి. ప్రాచీన కళాఖండాలతో పాటు ఆధునిక నాగరికతను స్తంభాలపై ప్రతిబింబించారు. నేటి సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, క్రీడలు, కరెన్సీ వంటివి స్తంభాలపై చెక్కారు. అద్భుత దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు జరుగుతున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం పునర్నిర్మాణ పనులు పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారు ఆదివారం యాదాద్రికి వస్తున్నారు. 10వ యాదాద్రికి సీఎం కేసీఆర్ గారు రావడం విశేషం. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కేసీఆర్ గారు తొలిసారి యాదాద్రిని సందర్శించనున్నారు. 2017 నవంబర్ 24న చివరిసారిగా వచ్చిన ఆయన 14 నెలల తర్వాత యాదాద్రికి వస్తున్నారు. ఉదయం 11 గంటలకు కొండపైకి చేరుకుంటారు. యాదాద్రిలో ప్రధాన ఆలయ నిర్మాణ పనులు ఆశించిన విధంగా జరుగుతున్నాయి. గుట్టపై మౌలిక వసతులు కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షిస్తారు. ఆలయానికి అనుబంధంగా ఉండే క్యూ కాంప్లెక్స్లు, వసతి గృహాల నిర్మాణాలు, మంచినీటి సరఫరా, సుందరీకరణ తదితర పనులపై అధికారులకు సూచనలు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి అనిల్ కుమార్ యాదాద్రికి చేరుకొని ఏర్పాట్లు పర్యవేక్షించారు. సో ఫ్రెండ్స్, చూశారు కదండి యాదాద్రి ఆలయం అద్భుత దివ్యక్షేత్రంగా ఏ విధంగా రూపుదిద్దుకుంటున్నదో. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కనుక మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, మీ సత్య.